హలో గైజ్, నేను మీ లేడీ ప్రెడిటర్. రీసెంట్గా రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, దాన్ని చూసి రియాక్షన్ ఇద్దాం పదండి. Now close your eyes. Take a deep Cool. breath. నీ బ్రెయిన్ నా కమాండ్స్ మాత్రమే ఫాలో అవుతుంది. कोई यहाँ आहा नाचे नाचे कोई वहाँ आहा नाचे नाचे सारे हंसे आहा नाचे नाचे सारे जवां आहा नाचे नाचे Aua, aua. Aua, aua. చంపేశాడు బాబోయ్. Damn. ఐ రిమెంబర్ దిస్ సీన్ యాక్చువల్లీ. నేను ఇప్పటివరకు ట్రైలర్ చూడలేదు, ఎందుకంటే ఫస్ట్ డే ట్రైలర్ చూసి నార్మల్గా అప్పుడే రియాక్షన్ రికార్డ్ చేద్దాము అని. బట్ ఈ పర్టికులర్ సీన్ ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో లిటరలీ ఒక్కసారి కాదు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూశాను. బికాజ్ అంటే హ్యూమర్ అనేది స్క్రిప్ట్లో మాత్రమే కాదు, యాక్ట్ చేసే యాక్టర్ బాడీలో కూడా ఉండాలి. ప్రభాస్ గారి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆయన యాక్సెంట్ కానివ్వండి, ఎక్దమ్ క్లాసిక్ సెట్ అవుతుంది యాక్చువల్లీ. మళ్ళీ చూద్దాం. పరిచయం చేస్తా. పరిచయం చేసేది ఏంట్రా, మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. దిస్ ఇస్ హైలైట్ తెలుసా. టీజర్ వచ్చినప్పుడు అనుకుంటా కదా ఈ డైలాగ్ ఉంటే తాత వైర్ కొరికేసినట్టున్నారు, అట్లా ఇది ఈ సీన్ మాత్రం హైలైట్ ఉంది. నేను బేసికలీ మూవీని సైలెంట్గా ఎంజాయ్ చేసే టైప్ అనమాట. కానీ ఈ పర్టికులర్ సీన్ మాత్రం నేను ఖచ్చితంగా థియేటర్లో ఐ విల్ బి లైక్ విజిల్ రాదులే కానీ అరుస్తా ఖచ్చితంగా. ఐ జస్ట్ రియలీ లవ్ దట్. మళ్ళీ చూద్దాం ఒకసారి. పరిచయం చేస్తా. పరిచయం చేసేది ఏంట్రా, మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. సడన్లీ క్లైమేట్ చేంజ్ వై? తాత అద్భుతాలు చూసి ఆనందించాలి, క్వశ్చన్ లేకుండా. ఇది మాత్రం ఖచ్చితంగా మంచి మీమ్ అవుతుంది. ఏదైనా జరిగిందా, డోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ తాత అద్భుతాలు అని చెప్పి వెళ్ళిపోవడమే. ఏదో గుర్తుండిపోయి పని చేయాలి, సంచలనం అయిపోవాలి. ఏంట్రా ఇలాంటి పని చేసాడు, అందరూ షాక్ అయిపోవాలి. ఇక నా వల్ల కాదు. తల్లి దుర్గా, నా మనవణ్ణి రక్షించు. ఆయన 4 మంత్రాలు చదువుకున్న మాయల పకీర్ కాదు. హీఈస్ ఎగ్జార్సిస్ట్, సైకియాట్రిస్ట్, హిప్నోటిస్ట్. బ్రెయిన్తో గేమ్ ఆడుతున్నాడు. గైజ్, ఈ సీన్ నాకు ఎట్లా అనిపిస్తుంది అని అంటే, చంద్రముఖిలో చూడండి, ఫస్ట్ రజనీకాంత్ గారు ఎంటర్ అయినప్పుడు ఒక ఫన్తో ఎంటర్ అవుతారు. బట్ యాక్చువల్లీ హీస్ లైక్ ఒక గ్రేట్ పర్సన్ అన్నట్టు పోర్ట్రే అవుతుంది కదా, అట్లా అనిపిస్తుంది నాకు. బట్ రియలీ కూల్, యాక్చువల్లీ కూల్. ఫస్ట్ హ్యూమర్ని చాలా బాగా పండించారు, అండ్ తర్వాత నాకు తెలిసి ఇట్లా సీరియస్ ట్రాక్ ఎంటర్ అవుతుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బీ క్రేజీ యాక్చువల్లీ. థియేటర్లో మాత్రం వేరే లెవెల్ ఉండబోతుంది. అయితే స్టార్ దొరికి తెలుసుకుందాం. స్టార్ టు స్టార్, స్టార్ వార్స్. ఓ డామ్. It's impossible to face him. अभी देख लीजिए. వెయిట్, ప్రభాస్ గారేనా? ఓహ్! కొంచెం గెటప్ బావుంది. ఒక్కొక్క ఈవిల్ టచ్ వస్తుంది కదా!
రియలీ అంటే స్టోరీ ఎలా ఉండబోతుందో, ఎన్ని ట్విస్ట్‌లు ఉండబోతున్నాయో అని నాకు ఎక్సైట్‌మెంట్ వచ్చేస్తుంది. వాహ్! బాబాయ్! ఏందిరా మీ బాధ? పొట్టులో చేయి పెడితే కొట్టడానికి నేను చీమనా? రాక్షసుణ్ణి. ఇంకా ఎన్ని ట్విస్ట్‌లున్నాయి. ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ ఏమో కామెడీ చేస్తారు. తర్వాతేమో మైండ్ గేమ్స్ ఆడుతున్నారంటారు. తర్వాత ఏమో ఈ గెటప్ వామ్మో! ట్రైలర్ మాత్రం చింపి ఆరేశారు కదా లిటరల్లీ. సో, నాకు హారర్ మూవీ అంటే చాలా చాలా ఇష్టము. దాంట్లో ఇంకా హ్యూమర్ కలిసింది అనంటే ఇంకా వేరే లెవెల్ ఎళ్ళిపోతది ఎంటర్‌టైన్‌మెంట్. ఇక్కడ మనం ఇంకో విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. 'ప్రభాస్' గారి యాక్సెంట్ ఒకటి, ఆయన బాడీ లాంగ్వేజ్ న్యాచురల్‌గా కొంచెం హ్యూమరస్‌గా ఉంటది. అంటే ఆ కామెడీని బాగా పండించగలుగుతారు. అండ్ ఇంకొకటి ఆయన కటౌట్ మాస్‌కి బాగానే సెట్ అయితది. సో, ఇప్పుడు ఈ హారర్ ప్లస్ హ్యూమర్ దానికి 'ప్రభాస్' గారు పర్ఫెక్ట్ సెలక్షన్. అండ్ ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఇంకా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది అని ఖచ్చితంగా చెప్పేయొచ్చు. సో, ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకిందులో ఏమి ఎక్సైటింగ్‌గా అనిపించింది ఒకసారి కమెంట్ చేసి చెప్పండి.